ఏడాదికి 24 ఏకాదశులు. కానీ ఈ ఒక్క ఏకాదశి 3,00,00,000 ఏకాదశులతో సమానం. అదే వైకుంఠ ఏకాదశి. అసలు మురాసురుడు ఎవరు? ఏకాదశి కన్య ఎలా జన్మించింది? వైకుంఠంలోని ఉత్తర ద్వారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? శ్రీరంగ క్షేత్రానికి విభూషణుడికి ఉన్న సంబంధం ఏమిటి? మీ పితృదేవతలకు మోక్షం ప్రసాదించే సంతాన సౌభాగ్యాలను అందించే ఈ పరమ పవిత్ర ముక్కోటి ఏకాదశి గురించి మీకు తెలియని ఎన్నో పురాణ రహస్యాలు, పూజా నియమాలు. నేను మీ సత్యబాబు. వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్. హిందూ సంప్రదాయంలో కాలగణనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. సూర్యగమనాన్ని బట్టి, చంద్రుని కళలను బట్టి మన పండుగలు నిర్ణయించబడతాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రవేశించే ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి అన్నిటికంటే గొప్పది. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి వస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున చేసే ఉపవాసం, జాగరణ 1000 ఏకాదశుల పుణ్యంతో సమానం. మానవ జన్మలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకొని మోక్ష మార్గంలో పయనించడానికి ఇది ఒక దివ్యమైన అవకాశం. పూర్వం కృతయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఏ పురుషుడి వల్ల తనకు మరణం సంభవించకూడదని వరం పొందాడు. ఆ గర్వంతో ఇంద్రాది దేవతలను స్వర్గం నుండి తరిమేశాడు. దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. విష్ణువు మురాసురుడితో యుద్ధానికి దిగాడు. ఈ యుద్ధం కొన్ని వేల సంవత్సరాల పాటు సాగింది. విష్ణుమూర్తి ఒక లీల చేయదలిచి అలసిపోయినట్లు నటిస్తూ బదిరకాశ్రమంలోని సింహవతి అనే గుహలోకి వెళ్ళి యోగనిద్రలో మునిగిపోయారు. మురాసురుడు ఇది చూసి విష్ణువు చంపడానికి గుహలో ప్రవేశించాడు. ఆ సమయంలో విష్ణువు శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి ఒక సుందరమైన కన్యగా మారింది. ఆమె చేతిలో అనేక ఆయుధాలు ఉన్నాయి. ఆమె తన ఒక్క చూపుతోనే మురాసురుడిని భస్మం చేసింది. నిద్రలేచిన విష్ణువు ఆ కన్యను చూసి, "నువ్వు ఎవరో?" అని అడిగారు. "స్వామి, నేను మీ దేహం నుండి పుట్టిన శక్తిని" అని ఆమె సమాధానమిచ్చింది. ఆమె శక్తికి మెచ్చిన స్వామి, "నేడు ఏకాదశి తిథి కాబట్టి నీ పేరు ఏకాదశి. నీవు నా భక్తులకు అత్యంత ప్రియమైన దానివి అవుతావు. ఈ రోజున నిన్ను ఆరాధించే వారికి నేను వైకుంఠ ప్రాప్తిని ప్రసాదిస్తాను" అని వరం ఇచ్చారు. ఆనాటి నుండి ఏకాదశి వ్రతం ఆరంభమైంది. వైకుంఠ ఏకాదశి రోజున ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా వెళ్ళడం వెనుక ఒక రహస్యం ఉంది. ప్రళయకాలంలో విష్ణుమూర్తి శేషతల్పంపై నిద్రిస్తున్నప్పుడు ఆయన చెవిలోని మలినం నుండి మధువు, కైటబుడు అనే 2 రాక్షసులు పుట్టారు. వారు బ్రహ్మదేవుని నుండి వేదాలను దొంగలించారు. విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో వారిని సంహరించారు. అయితే వారు మరణించే ముందు స్వామి దర్శనంతో పవిత్రులై, "స్వామి, మేము నీ ద్వారా మోక్షం పొందుతున్నాము. ఈ రోజున వైకుంఠంలోని ఉత్తర ద్వారం గుండా నిన్ను ఎవరు దర్శిస్తారో వారికి నరకబాధలు లేకుండా చెయ్యి" అని వేడుకున్నారు. స్వామి వారి కోరికను మన్నించి ఉత్తర ద్వారాన్ని మోక్షద్వారంగా మార్చారు. అందుకే ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం సకల పాప హరణం. వైకుంఠ ఏకాదశి వేడుకలకు తమిళనాడు ప్రధాన నిలయం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం తర్వాత విభూషణుడికి తన కులదైవమైన శ్రీరంగనాథుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడు. విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకు తీసుకువెళ్తుండగా కావేరీ తీరంలో వినాయకుడి మాయ వల్ల అది నేలపై ప్రతిష్ఠ పడింది. విభీషణుడు ఎంత ప్రయత్నించినా విగ్రహం కదలలేదు. శ్రీరంగనాథుడు విభీషణుడికి ప్రత్యక్షమై, "నేను ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తాను. నువ్వు ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి నాడు వచ్చి నన్ను దర్శించుకో" అని చెప్పారు. నాటి నుండి విభీషణుడు అదృశ్య రూపంలో వచ్చి స్వామిని సేవించుకుంటాడని నమ్మకం. ఈ రోజున శ్రీరంగంలో జరిగే పగల్పత్తు, ఇరాపత్తు ఉత్సవాలు చూసి తీరాల్సిందే. వైకాసుడు అనే రాజు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు. ఒకరోజు అతనికి తన తండ్రి నరకంలో పడి బాధపడుతున్నట్లు కల వచ్చింది. రాజు కలత చెంది పర్వత మునీంద్రుడిని సంప్రదించాడు. ముని తన దివ్యదృష్టితో చూసి, "రాజా, నీ తండ్రి గత జన్మలో చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నరకానికి వెళ్ళాడు. నీవు నీ కుటుంబంతో కలిసి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫలాన్ని నీ తండ్రికి దారపోయని చెప్పారు. రాజు భక్తితో వ్రతం చేసి ఆ పుణ్యాన్ని దారపోయగానే ఆయన తండ్రికి దివ్య విమానం వచ్చి స్వర్గానికి తీసుకువెళ్ళింది. పితృదేవతల విముక్తికి ఈ ఏకాదశి వ్రతం పరమ ఔషధం వంటిది. సంతానం లేని దంపతులకు ఈ ఏకాదశి ఒక వరం. భద్రావతి రాజు సుకేత మానవుడు సంతానం లేక అడవికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోబోయాడు. అప్పుడు అక్కడ ఉన్న మునులు అతడిని ఆపి ఏకాదశి మరో పేరు విశిష్టతని వివరించారు. రాజు తన భార్యతో కలిసి ఆ వ్రతాన్ని ఆచరించాడు. కొద్ది కాలానికే వారికి ఒక సుగుణవంతుడైన కుమారుడు జన్మించాడు. అందుకే సంతానం కోరుకునేవారు ఈ రోజున సంతాన గోపాల మంత్రం పఠిస్తూ వ్రతం చేస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలో అంబరీషుడి కథ ద్వారా తెలుస్తుంది. అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు. ఆయన ప్రతి ఏకాదశిని కఠినంగా ఆచరించేవాడు. ఒకసారి ద్వాదశి భోజనం చేసే సమయంలో
దుర్వాస మహర్షి వచ్చారు. ఆయన స్నానానికి వెళ్ళి ఆలస్యం చేశారు. ద్వాదశి తిథి ముగిసిపోవడంతో అంబరీషుడు తులసి తీర్థం తీసుకుని వ్రతాన్ని ముగించాడు. దీనికి కోపించిన దుర్వాసుడు ఒక భూతాన్ని సృష్టించి అంబరీషుడిని చంపబోయాడు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపి అంబరీషుడిని కాపాడారు. సాక్షాత్తు పరమశివుడు కూడా చక్రం నుండి దుర్వాసుడిని కాపాడలేకపోయాడు. చివరకు అంబరీషుడి పాదాలు పట్టుకుంటేనే దుర్వాసుడికి ప్రాణభిక్ష లభించింది. ఏకాదశి వ్రతం చేస్తే భక్తుడిని భగవంతుడు ఎలా కాపాడతాడో ఈ కథ చెబుతుంది. ఒకసారి నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ వీణ వాయిస్తూ ఒక అడవి గుండా వెళ్తున్నారు. ఆ మంత్రాన్ని విన్న ఒక పక్షి వేటగాడి బాణం తగిలి కింద పడిపోయింది. కానీ మంత్ర ప్రభావంతో అది మరుసటి జన్మలో ఒక జింకగా పుట్టింది. మళ్ళీ నారదుడి మంత్రం విని అది ఒక రాజకుమారిగా జన్మించింది. గత జన్మల జ్ఞానం ఉన్న ఆ రాజకుమారి విష్ణునామమే పరమ సత్యమైన లోకానికి చాటి చెప్పింది. కేవలం మంత్రాన్ని వినడమే ఇంతటి ఫలితాన్ని ఇస్తే భక్తితో జపించే వారికి ఇంకెంత పుణ్యం లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏకాదశి అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, ఇందులో గొప్ప జ్ఞానం ఉంది. ఏకాదశ అంటే 11. మనలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు 1 మనస్సు. ఈ 11ంటిని నియంత్రించడమే ఏకాదశి. నెలకు 2 సార్లు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని విషతుల్యాలు బయటికి పోతాయి. చంద్రుని ఆకర్షణ శక్తి వల్ల మన శరీరంలో నీటి శాతం ప్రభావితం అవుతుంది. ఈ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ పర్వదినాన్ని ఎలా ఆచరించాలి అంటే ఏకాదశి ముందు రోజు రాత్రి నుండే సాత్వికాహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. పూజా మందిరంలో విష్ణుమూర్తి పటాన్ని తులసిమాలతో అలంకరించాలి. రోజంతా ఏమీ తినకుండా ఉండటం శ్రేష్టం. శక్తి లేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నిరంతరం జపించాలి. వీలైతే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవాలి. రాత్రి నిద్రపోకుండా విష్ణు సహస్రనామ పారాయణ భజనలు చేయాలి. టీవీలో చూడటం కాకుండా ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. మరుసటి రోజు సూర్యోదయాన స్నానం చేసి బ్రాహ్మణులకు లేదా పేదలకు భోజనం పెట్టి ఆ తర్వాత తాము భోజనం చేయాలి. కలియుగ వైకుంఠమైన తిరుమలలో ముక్కోటి ఏకాదశి అత్యంత వేడుకగా జరుగుతుంది. ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుస్తారు. శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. స్వామివారు బంగారం రథంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను మురిపిస్తారు. వైకుంఠ ఏకాదశి అనేది కేవలం ఒక రోజు పండుగ కాదు. ఇది మన అంతరాత్మను శుద్ధి చేసుకునే ప్రక్రియ. మురాసురుడు అనే అజ్ఞానాన్ని సంహరించి ఏకాదశి అనే జ్ఞానజ్యోతిని వెలిగించుకోవడమే ఈ పండుగ అసలు పరమార్థం. భక్తితో ఈ కథను విన్నా, చదివినా, ఇతరులకు చెప్పినా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఈ సుదీర్ఘ కథ సారాంశం వైకుంఠం ఏకాదశి యొక్క సమగ్ర రూపాన్ని మీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీ మనసుకి శాంతిని, భక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాము.